కిలోమీటర్లు నడిచిపోవాలి. అక్కడ పోలీసులు అభ్యంతరాలు చెప్తారు. టీడీపీ ఈ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేశారండి. ఎన్నికల కమిషన్ కండక్ట్ చేశారు. మా వాళ్ళు ఈరోజు విజయవాడలో ఎన్నికల కమిషన్కి ఇచ్చారు. మన దీంట్లో కూడా అన్ని చోట్ల కూడా ఇది జరగడం చాలా అన్యాయంగా జరుగుతుంది. ప్రభుత్వానికి ఏంటి సంబంధం ఇందులో అని అంటే ప్రభుత్వం ఏమి ఎన్నికల కమిషన్ ఏమి అంతా ఒకటే కదా. ఇప్పుడు పోలీసులైనా ఎన్నికల కమిషన్ అయినా మొత్తం అంతా కూటమి ప్రభుత్వంలోనే ఒక అందరు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఎవరి పనులు విధులు వాళ్ళు చేయడం లేదు. అందుకనే కదా ఈ బాధ అంతా. ఇప్పుడు సజావుగా ఇప్పుడు నేనేమర్థం ఆనంద్ సాగర్ గారు చెప్పినట్ల గెలిచండి. మీరేమి ఎన్నికలలో గెలవాలనుకోవడంలో తప్పు లేదు. ఇది ప్రజాస్వామ్యము. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ చేయండి. ప్రజాస్వామ్యంకు విరుద్ధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరిలోని ఓటర్ను 4 కిలోమీటర్లు చేస్తే ఒక్కసారి మీరే ఆలోచిద్దండి. నేను పక్క ఊరికి పోయి ఓటు వేసేదానికి నాకు ధైర్యం ఉంటుందా? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను టీడీపీ వాళ్ళు అక్కడ అల్లరి మూకలు రెడీగా ఉన్నాయనుకోండి, నేను నేను ముద్ర వేసుకుంటా, వైఎస్ఆర్సీపీ ముద్ర నేను వేసుకుంటాను. నేను పోయి పక్క ఊరిలో పోయి ఓటేసే ధైర్యం నాకు ఉంటుందండి? రాణిస్తారా? ఒకవేళ పోనిచ్చినా మధ్యలో పోలీసులు ఏది నీ స్లిప్ ఏది, నువ్వు ఎక్కడికి పోతున్నావు, కొంచెం పక్కన పెట్టండి, అంత లోపల ఎన్నికల సమయం అయిపోతుంది. వీళ్ళు చేయడం ఏమంటే ఈ ఎన్నికలలో భయభ్రాంతులను చేసి ఏదో పులివెందులలో ఎన్నికలు మేము గెలిచాము అంటే వీళ్ళు రాష్ట్రం అంతా వీళ్ళకేమి కిరీటం అంటే మిగతావన్నీ కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేమంతా కూడా ఒక రేంజ్లో ప్రభుత్వం అంతా ఇట్లే ఉంటుంది. ఇప్పుడు వచ్చి లోకల్ ఎన్నికలే జరగలేదు, ఇది మొదటిసారి కదా. ఎందుకు ఎప్పుడు జరుగుతున్నాయి? వారికి ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయో తెలియకపోతే ఎట్లా? ఆనంద్ సాగర్ గారు ఒకసారి చరిత్ర చూడండి. ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఎన్నికలలో మీరు ఓటమి చెందుతూనే ఉన్నారు. ఈ రోజు ఎందుకు అంత గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు? చెందుతున్నారా? వేరే వాళ్ళు ఎవరో నామినేషన్ వేయట్లేదు అక్కడ. ఎవరు కొన్ని ఇనానిమస్గా అవుతాయి, కొన్ని మామూలుగా జనరల్గా ఎలక్షన్స్లో కొన్ని ఇనానిమస్గా అవుతాయి. ఇనానిమస్గా కాని చోట ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలలో మామూలుగా టీడీపీ పార్టీ ఓటమి చెందుతూనే వస్తుంది గత దశాబ్దాలుగా. కానీ ఈరోజు ఎక్కడ లేని దాన్ని అతి ఉత్సాహం చూపుతూ ఇదేం లేదు, డైవర్సల్ పాలిటిక్స్ అంతే. ఇది గెలిచే ప్రయత్నం ఏదో ఎన్నికలు. సిబిఐ ఏంటి? నాకేమన్నా జరిగితే ఆల్రెడీ ఓ సిబిఐ అవుతున్నది, అదే మునగలేదు, తేలలేదు. ఇప్పుడు నేను మన ఆనంద్ సాగర్ గారు కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు సబ్జెక్టు మనము ఎన్నికల గురించి దీని గురించి మాట్లాడుతూ ఉంటే మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య అది ఇది ఎక్కడికెక్కడికో పోతారు. మేము అట్లా పోవాలనుకుంటే మరి ఎన్టీ రామారావు హత్య, వారి హత్య, వీరి హత్య అన్ని తీసుకోవడం వల్ల ఇక్కడ ఉపయోగం లేదు. అంటే ఎన్టీ రామారావు గారు ఎట్లా వెన్నుపోటు పొడిచిపోయారా, ఆయన ఎట్లా పోయారు, ఆయన అదంతా అవసరం. ఇప్పుడు మనం ఏం జరుగుతున్నది ఏమంటే ఇప్పుడు మనం జరుగుతున్నది ఇక్కడ టాపిక్ ఏమి, పులివెందుల యొక్క పరిస్థితి. ఉండండి ఒక్కసారి మీరు ఎక్కడా లేవని చెప్పొద్దండి. ఎన్నికలు జరిగాయి, కొన్ని చోట్ల మాత్రమే ఇనానిమస్గా జరిగాయి. పులివెందులో జరిగిందా లేదా? పులివెందు జరుగుతున్నాయండి, లోకల్ బాడీస్ జరుగుతున్నాయి, ఇనానిమస్గా జరుగుతున్నాయి. ట్రాక్ రికార్డ్ తీసుకోండి. కాకపోతే ఇక్కడ పోలీసులు భయప్రాంతాలు చేయడం, ఒక ఊరి వారిని ఒక ఊరికి చేయడము. మేము అడుగుతున్నది ఏమంటే ఎన్నికల సరళి మార్చండి. ఎన్నికలు సజావుగా ఉన్నట్టు కొన్ని దశాబ్దాలుగా ఏ ఊరి వాళ్ళు నల్లపరెడ్డి పల్లెవారు నల్లపరెడ్డి, కొత్తూరు పల్లెవాళ్ళు కొత్తూరు, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అత్యవసరంగా మీకు వేరే ఊరికి మార్చడం పనేముంది? మీరు సజావుగా జరుపుకోండి. ఎన్నికలను ఓటర్ను భయభ్రాంతులను పెట్టకుండా చేసుకోండి. ఎవరు గెలుస్తామో చూద్దాం. మీరు అది లేకుండా పోలీసులతో మీ కార్యకర్తలతో బెదిరించి ఓటర్లను భయభ్రాంతులు చేస్తున్నది, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నది ఒక టీడీపీ ప్రభుత్వం మాత్రమే. నేను చెప్పాలనుకునేది మీరు మా మీద చేశారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు సతీష్ రెడ్డి గారు కూడా నా మీద ఇంత కుట్రకు పన్నుతున్నారు. ఎందుకంటే రోజు చూస్తాం, నిన్న ఒక ఎమ్మెల్సీని కొట్టారు, యాదవ్ని, ఒక బీసీ నాయకుడిని యాదవ్ని ఎమ్మెల్సీని కొట్టారు. ఇంకా మీరు ఎవరిని వదులుతున్నారు? ఎమ్మెల్యేలను వదలడం లేదు, ఎమ్మెల్సీని వదలడం లేదు, మాజీ మంత్రులను వదలడం లేదు. అరెస్టులు ఏదో చేస్తున్నారు సరే, ఇప్పుడు మామూలుగా దాడులకు పాల్పడుతున్నారు. ఇది ఎక్కడికి ప్రజాస్వామ్యం మీరు చేశారా, మేము చేశామా? ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేస్తున్నారా, మేము చేస్తున్నామా? ప్రజాస్వామ్యంకు విరుద్ధంగా మీరు చేస్తున్నారా, మేము చేస్తున్నామా? రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఊరికే పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు మేము ఏది చెప్పినా ఇంటారులే అంటే ఇనే పరిస్థితుల్లో ఎవరు లేరు. జనాలు చాలా చైతన్యవంతులైనారు. ఈరోజు చూస్తున్నాం, నేను రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఎక్కడెక్కడో తీసినవన్నీ మొత్తం అంతా మీరు ఎవరు కూడా మోడీ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎవరు గెలవలేదు, మీరు ఓన్లీ ఈవీఎంల వల్లే గెలిచారు, ఇటువంటి పాల్పడుతున్నారు అని చెప్పి ఇతను రాహుల్ గాంధీ బయటకు వచ్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా మేలుకున్నారు. ప్రతి ఒక్కరిలో చర్చ మొదలైంది.
వీరు ఎలా గెలిచారు, వీరు ఎన్నికలు సజావుగా గెలిపారా, వీళ్ళు దేని వల్ల గెలిచారు, ఓటర్ల లిస్టు చూస్తే ఓటర్ల లిస్టు ఎక్కడెక్కడ చూపించారండి, ఎన్ని చోట్ల ఒక్క ఇంట్లో 90 ఓట్లు 100 ఓట్లు ఒక్కొక్క ఇంట్లో. అంటే ఇటువంటి పరిస్థితుల్లో రేపు పులివెందుల్లో కూడా జెడ్పీటీసీని అలా చేయాలంటే కుదరదు. రాష్ట్ర ప్రజలంతా కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసిన మేలు ఎక్కడ రాయలసీమలోనే కాదు మామూలుగా రాష్ట్రంలో ప్రజలే మర్చిపోలేరు. మీరు భయభ్రాంతులు చేసి అందరినీ పోలీసులతో కానీ మీ కార్యకర్తలతో కానీ చెయ్యాలనుకుంటే కుదరదు. మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. చాలా దూరం అంటే ఇప్పుడు జరిగిండేది 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది. రాష్ట్రంలో ఎంతమంది ఏ విధంగా అనుకుంటున్నారు, ఓటర్లు ఎలా ప్రభావితం అవుతున్నారు, ఓటర్లలో మీరు జనాల్లో మీకు ఎంత తగ్గిపోయింది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కానీ అడిగిన దానికి అడిగినట్లు సమాధానం చెప్తే బాగుంటుంది. ఎక్కడెక్కడికో పోవద్దండి, ఏదేదో పోవద్దండి. సిబిఐలో నేను ఒక చిన్న విషయం చెప్తా. నిన్న ఇంత పెద్ద కేసు సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంటే సునీత గారి తరపున అక్కడ ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది పక్కకు పోయి దాన్ని వాయిదా వేయించడం ఏమండి మీకు ఉందా? దాని మీద ఎవరికి చిత్తశుద్ధి ఉంది? ఎవరికీ లేదు. సునీత గారిని మన షర్మిలమ్మ గారిని ప్రలోభ పెట్టి మీరు వారిని క్యాచ్ చేశారు. వారి మీద ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని ఇవన్నీ వారితో సృష్టించి చెప్పిస్తున్నారు. అంటే ఇది తగదు. కుటుంబంలో చిచ్చులు పెట్టొద్దండి. మీరు ఎన్నికలు సజావుగా జరుపుకోండి, గెలిచాలని అనుకోండి, ఏదైనా ప్రతిపక్షంగా దీంట్లో పాల్గొనండి. అంతేగాని ఈ కుటుంబ వ్యవస్థలలో పోయి అందరికీ చిచ్చుపెట్టి ఇట్లా ప్రజలను ఓట్లు వేయకుండా భయప్రాంతులను చేసి అందరూ ప్రజలంతా గమనిస్తున్నారు. ఇది ఎప్పటికీ 1 రోజు 2 రోజులతో పోయేది కాదు. మీ ఆనంద్ సాగర్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఇది 1 రోజుతో 2 రోజులతో పోయేది కాదు. లైఫ్ లాంగ్ కూడా ఓటర్లు కానీ ప్రజాస్వామ్యం కానీ చాలా గొప్పది. ప్రజలు ఒక్కసారి తిరగబడ్డారంటే ఏం చేస్తారో చూసాం. చాలా రాష్ట్రాల్లో చాలా దేశాల్లో ఎంతమంది ప్రజలు